ఆయన వచ్చి మాకేదో భిక్ష చేయాలని చెప్పి కూర్చోండి అన్న, వెనకాల కూర్చోండి మనుషులు. సిరీస్ లేదా? సరే సరే కొంచెం అక్కడ అంటే అంటే ఏంటంటే మీరు రోడ్డు పైన కూర్చున్నారు, ఎన్ని రోజుల నుంచి బిజినెస్ చేస్తున్నారు ఇక్కడ? 13 సంవత్సరాల నుంచి ఉన్నాను. చిన్న సిలిండర్ పెట్టుకున్న దగ్గర నుంచి పొంగనాలు వేస్తూ ఉన్నా ఇక్కడ. దాన్ని 13 సంవత్సరాల తర్వాత మన పార్క్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి అటువైపు ఉండమన్నారు. ముందు అటువైపు వెళ్ళాం, మళ్ళీ ఇటువైపు వస్తున్నారు, వచ్చినాక ఇస్తామని అన్నారు. అలా ఇస్తాం అని చెప్పి ఇప్పుడు 13 నెలలు అయింది. పోయిన నెల జోనల్ కమిషనర్ మేడంకి లెటర్ పెట్టుకున్నాక నేను ఇప్పుడు మా అబ్బాయికి ఇవ్వండి లివర్ డ్యామేజ్ ఉంది, ఇవ్వండి లివర్ డ్యామేజ్ ఉంది మా అబ్బాయికి, కావాలంటే మీరు ఇవన్నీ ఏ డాక్టర్ దగ్గర ఉన్నా చెక్ చేసుకోవచ్చండి, ఇదిగోండి మందులు అవి వాడుకోవాలి మా అబ్బాయికి, ఇట్లా డైలీ మందులు వేయాలి. నాకు GHMC కార్డు కూడా ఉందండి, ఇదిగోండి చూపండి. GHMC కార్డు కూడా ఉంది. నేను ఇక్కడ షాప్ పెట్టుకున్నానండి. షాప్ పెట్టాను, డబ్బాలు గిబ్బాలు ఏం వేయలేదు, పుట్టే 2 టేబుల్ వేసి సాయంత్రం పూట. మీరు వచ్చే ముందు ఎలా ఉండే అంటే ఇది వచ్చినప్పుడు రోడ్ లైట్లు ఏం లేవండి, చెట్లు చిన్న రోడ్లు ఇవి ఏమి లేవు. ఇక్కడ వరకు చెట్లు ఉండేవి, దొంగలు పాములు చాలా 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 దారుణంగా ఉండేది, శవాలు వచ్చేవి ఇదే చెరువులో నుంచి. కానీ అలా కొంచెం డెవలప్ చేసాం. మాతో పాటు చాలా మంది తెలిసింది మాత్రం మీ ఫుడ్ స్టాల్స్ వల్లనే అండి. అయితే వీళ్ళందరి నుంచి ఇప్పుడు మళ్ళీ నేను మా అబ్బాయి మందుల కోసం, నా బ్రతుకు తెరువు కోసం, ఇలా ఇంట్లో పొజిషన్ బాగాలేదు, అద్దె కూడా కట్టలేని పరిస్థితి. మేమైతే ఇప్పుడు పెట్టుకొని ఉట్టు పొంగనాలు వడలే అమ్ముతున్నానండి, ఇంకా నేను ఏమీ అమ్మటం లేదు. ఈ రోజు పోలీసులు వచ్చి నా సామాన్లు తీసుకొని వెళ్ళిపోయారు. సిలిండర్ పైన తీసుకొని వెళ్ళిపోయారండి ఈ రోజు వచ్చి. ఇప్పుడు అడిగితేనేమో ఇక్కడి నుంచి వచ్చి కుకట్పల్లి PS నుంచి వచ్చి ఆ ఎస్ఐ సార్ మా మీద కేసులు పెడతామంటున్నారు. ఏమని కేసులు పెడతారండి? మేము భిక్షాటన అడుక్కుంటున్నాం, మేము గుడ్డలు వేసుకొని అడుక్కుంటున్నాం. ఇక్కడ మాకు ఎవరు న్యాయం చేస్తారు చెప్పండి? ఎంత చదువున్నారు తెలుసా? 49 డబ్బాలు, 49 కుటుంబాలు, 49 స్టాల్స్ ఉన్నాయండి ఇక్కడ. ప్రతి ఒక్కరు ఎంతో బాధపడుతున్నారు. అయినా మేము అడుక్కుంటున్నాం, మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, మేము ఎవరిని ఇవ్వలేదు. SI గారు వచ్చి మా మీద కేసులు పెడతామంటున్నారు. ఏమైనా కేసులు పెడతారండి? మేమేమైనా దొంగతనాలు చేసామా? మేమేమైనా మటలు చేసామా? మేమేమైనా గంజాలున్నామా? మా మీద ఏమైనా కేసులు పెడతారు? మేము ఇక్కడ భిక్షాటన చేస్తున్నాం. దీనికి ఎవరు న్యాయం చేస్తారు? మాకు సీఎం గారే న్యాయం చేయాలి. మేము అందరి దగ్గరికి ఇదిగో అదిగో తిరిగి అలసిపోయాం. మాకు ఈ గోపికలు కూడా లేవు, అందుకే మేము అడుక్కుంటున్నాం రోడ్డుకి. 3 నెలలు అన్నారు, 13 నెలలు అన్నారు. 3 నెలలు డెవలప్మెంట్ అయిన తర్వాత ఇస్తా అన్నారు కదా, 3 నెలలు పేపర్ లో కూడా వచ్చింది కదా. మినిమం 3 నెలలు ఇస్తామన్నారు. కేటీఆర్ గారు వచ్చారు, దాని మ్యాప్ లో ఫుడ్ జోన్ అని ఉంది. HMD మేడం వాళ్ళు కూడా ఇస్తామన్నారు. మన జోనల్ కమిషనర్ మేడం గారి దగ్గర వారం నుంచి తిరుగుతున్నాం. ఇదిగో మార్చి ఎవరిని నమ్మాలో మాకు అర్థం అవట్లేదండి. ఇక్కడ మాత్రం ఎవరిని నమ్మడానికి లేదు. అందరూ మా మీద నమ్మకం లేదా అన్నారు మొన్నటి దాకా. ఇప్పుడు అసలు మొత్తానికే వదిలేశారు. 13 సంవత్సరాలు ఇక్కడ బతికి మీరు అదే ప్లేస్ లో రోడ్డు పైన అడుకోవాల్సి వస్తుంది. అడుక్కుంటా ఇదే ఇప్పుడు అందరూ వచ్చి బ్యాక్ సైడ్ ఇంకేమన్నా డౌట్ అంటే మన షాపులు ఇవ్వకపోవడం వల్ల మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? షాపులు ఇవ్వకపోవడం వల్ల అంటే ఇంకేం చెప్తామండి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ జరుగుతాయండి. మేము వచ్చినప్పుడు రోడ్ లైట్లు కూడా లేవండి, రోడ్ లైట్లు ఏమీ లేవు. 13 సంవత్సరాల నుంచి బతుకుతాం.